హలో అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ టు వారణాసి వంటిల్లు. అందరూ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? బాగున్నారా? నేను బాగున్నాను. కొంచెం కోల్డ్ అయితే ఉంది ఫ్రెండ్స్. అప్పుడే 4 రోజుల నుంచి కోల్డ్‌తోటి నేను సఫర్ అవుతున్నాను. సీజన్ కదా! సీజన్‌లో ఇప్పుడు అందరికీ కోల్డ్ అవి చాలా ఎక్కువగా ఉన్నాయి. ఫీవర్లు, కోల్డ్ అట్లాగా. నాకైతే ఫీవర్ లేదు కానీ కోల్డ్ అయితే బాగా ఉంది. వాయిస్ అయితే బాలేదు. అలానే నేను వాయిస్ ఓవర్ చేస్తున్నాను. ఏమనుకోవద్దు ఫ్రెండ్స్, ప్లీజ్ అడ్జస్ట్ చేసుకోండి. హ్మ్. కోల్డు తగ్గట్లేదు. ఇంకా లాభం లేదు. కోల్డ్‌కి ఒక మంచి మందు చేస్తున్నాను. నేనంటే నేనేం కాదులెండి కానీ, మా అమ్మ చేస్తారనమాట. అమ్మ స్టైల్‌లో ఆహ్, జలుబు తొందరగా తగ్గడానికి మిరియాల చారు చేస్తే సూపర్‌గా ఉంటుంది. తొందరగా తగ్గుతుందనమాట. నేను తగ్గుతుందిలే అని 4 రోజుల నుంచి అలా నెగ్లెక్ట్ చేశాను. ఇంక లాభం లేదు, అమ్మ మందు పడాల్సిందే అని ఆలోచించి ఇవాళ మిరియాల చారు చేస్తున్నాను. సింపుల్‌గా చేసేసుకుందామండి. ఎందుకంటే ఎక్కువసేపు చేసే ఓపిక నాకు కూడా లేదు. ఎక్కువసేపు నుంచోలేను. అందుకని ఫాస్ట్‌గా కానిచ్చేద్దాము. ఇవాళ సింపుల్‌గా చారు అలాగే వంకాయతో కర్రీ కూడా చేస్తున్నాను. మీరు కూడా చూసేయండి. ఫుల్ వీడియో చేశాను కానీ ఇది ఎక్కడ ఎడిట్ అయితే చేయలేదండి. ఉన్నది ఉన్నట్లుగా పెట్టేశాను. యాజ్ ఇట్ ఈజ్‌గా పెట్టేశాను. అది కొంచెం ఫాస్ట్ ఫార్వర్డ్ చేసేసి కొంచెం స్పీడ్ పెంచి పెట్టాననమాట. ప్లీజ్ ఫ్రెండ్స్, ఫుల్ అయితే చూడండి. వీడియో స్కిప్ చేయకుండా చూడండి. వీడియో చూసే ముందు ఒక లైక్ అయితే ఇవ్వండి. మీ ఫ్రెండ్స్కి, ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. మంచి హెల్దీ రెసిపీస్ అన్నీ వారణాసి వంటిల్లు ఛానల్లో వస్తాయి. హెల్దీ రెసిపీస్ కోసం వారణాసి వంటిల్లు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్లీజ్ సపోర్ట్ చేయండి. ఇంతవరకు సపోర్ట్ చేసిన మీ అందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్. ఇక మీద కూడా సపోర్ట్ చేస్తారని కోరుకుంటున్నాను ఫ్రెండ్స్. ఏం లేదు ఫ్రెండ్స్, చిన్న కోరిక అంతే. చూసే ముందు ఒక లైక్ ఇవ్వండి. పెద్ద కోరిక కాదు, ఏమీ వద్దు. మీది నుంచి నాకు ఏమీ ఆశించట్లేదు. ఒక్క లైక్ ఆశిస్తున్నాను. అలాగే సబ్స్క్రైబ్ చేసుకోమని చెప్తున్నాను. అంతే ఫ్రెండ్స్, అంతకు మించి ఏం లేదు. మంచి కామెంట్స్ అయితే పెట్టండి. పిచ్చి కామెంట్స్ అయితే పెట్టకండి. మంచి కామెంట్స్ చేసిన వాళ్ళందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. మన వారణాసి వంటిల్లు ఛానల్లో తక్కువ ఆయిల్ తోటే రెసిపీస్ ఉంటాయి ఫ్రెండ్స్. హెల్దీ రెసిపీస్ ఉంటాయి. హెల్దీ రెసిపీస్ కోసం ఆరోగ్యంగా ఉండాలనుకునే వాళ్ళందరూ తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. సరే, మనం ఇప్పుడు హెల్దీ చారు పెట్టుకుందామని చెప్పాను కదా, మిరియాల చారు. ఒక స్పూన్ మిరియాలు వేసుకోవాలి. మిరియాలు ఎక్కువ కారంగా ఉంటాయి కదా. ఒక స్పూన్ మిరియాలు, ఒక 2 స్పూన్ల ధనియాలు, ఒక స్పూన్, హాఫ్ స్పూను జీలకర్ర వేసుకుని రోట్లో కచ్చపచ్చగా దంచేసుకున్నాను. స్టవ్ వెలిగించుకుని మూకుడు పెట్టుకుని కొద్దిగా అంటే కొంచెం నెయ్యి వేసుకున్నాను ఫ్రెండ్స్. 2-3 చుక్కలే. మీరు నమ్మరు, నిజం చెప్తున్నాను. మీరు చాలా చిన్న స్పూన్ తోటి, ఆ చిన్న స్పూన్ తోటే నేను ఎప్పుడు వేసే చిన్న గుంటగారి ఉంటుంది, దాంతో ఒక స్పూన్ వేసాను అనమాట. నెయ్యి వేసుకున్నాను. నెయ్యిలోని కొంచెం ఆవాలు వేసుకున్నాను. ఆవాలు, మెంతులు, అలాగే జీలకర్ర వేసుకుని వేయించుకున్నాను. కొంచెం కరివేపాకు వేసుకున్నాను. అలాగే ఉప్పు, పసుపు, ఇంగువ మస్ట్ అనమాట. కంపల్సరీ ఇంగువ వేసుకోవాలి. ఇంగువ వేసుకుని వేయించేసుకున్నాను. తర్వాత మనం ధనియాలు, జీలకర్ర, మిరియాలు దంచుకున్నాం కదా, అది కూడా వేసేసుకుని వేయించేసుకుని సరిపడా నీళ్ళు పోసేసుకోండి. నీళ్ళు పోసేసుకున్న తర్వాత కొత్తిమీర కూడా వేసుకున్నాను ఫ్రెండ్స్. అదే పాతగా అయిపోయింది కొత్తిమీర, కొంచెం నిలవైపోయింది. మంచిగా ఉన్నదంతా తీసుకుని శుభ్రంగా కడిగేసుకుని దాంట్లో వేసుకున్నాను. నీళ్ళు పోసుకుని అది పక్కనే సిమ్లో మరుగుతూ ఉంటుంది. ఇప్పుడు మనం వంకాయ కూర అన్నాం కదా, వంకాయ అల్లం కారంతో చేసుకున్నాను అనమాట. చాలా స్పైసీగా తినాలని ఉంది. ఆ స్పైసీ కోసం అని చెప్పి వంకాయ అల్లం కారం, ఈ తర్వాత ఇది చారు పెట్టానమాట. మిరియాల చారులో నేను ఇంకా అస్సలు మిరపకాయ కానీ, పచ్చిమిరపకాయ కానీ, ఎండుమిరపకాయ కానీ వేయలేదు. ఎందుకంటే మిరియాలే ఒక స్పూన్ వేసాను కదా, ఆ స్పూన్ తోటి టేబుల్ స్పూన్తో వేసాను అనమాట. అందుకని కారం సరిపోతుంది. ఇంకా ఏ కారం వేయక్కర్లేదనమాట. ఇప్పుడు వంకాయలు పెద్ద వంకాయలండి. ఇవి తెచ్చప్పుడే వారం రోజులు అయిపోతుంది ఫ్రెండ్స్. వారం రోజుల నుంచి నేను చేయడానికి నాకు అవ్వలేదు. ఇంకా పాడైపోతుందనే ఉద్దేశంతో ఒక వంకాయతోటి ఇలాగ అల్లం పచ్చిమిరపకాయ చేసేస్తున్నాను. గింజ పట్టేసింది. అది లోపల గింజ కొంచెం నల్లగానే ఉంది. ఏం పర్వాలేదు. ఒక గిన్నెలో కొంచెం ఉప్పు, సాల్ట్ వేసుకుని నీళ్లు పోసుకుని వంకాయలు ఉప్పు నీటిలో తరుక్కోవాలన్నమాట. లేదంటే కండ్రెక్కిపోతుంది. కండ్రంటే కొంచెం చేదుగా ఉంటుందన్నమాట. ఉప్పు నీటిలో తరక్కపోతే చేదుగా ఉంటుందన్నమాట కూర. అందుకని ఉప్పు నీటితోటే తరుక్కోవాలి కంపల్సరీగా. పసుపు వేసుకుపోయినా పర్లేదు, కానీ ఉప్పు నీటిలో మాత్రం తరుక్కోవాలి. ఇలా పిసికేసుకోండి బాగాను. పిసికిన తర్వాత ఆ గింజలన్నీ వచ్చేస్తాయి అన్నమాట.
చూసారా ముక్కు ఇలా ఎగబీలు చేస్తున్నాను బాగాను. ఒక ముక్కు క్లియర్ అయితే ఇంకో ముక్కు బ్లాక్ అయిపోతుంది ఫ్రెండ్స్, అట్లా ఉందన్నమాట. అసలు నోటితో పీల్చుకోవాల్సి వస్తుంది ఊపిరి, అట్లా ఉన్నది. ఇప్పుడు ఇలా మొత్తం వంకాయలన్నీ తరిగేసుకుని శుభ్రంగా పిసికేసుకుని పెట్టుకోవాలి. అది గింజ పట్టింది కాబట్టి అలా పిసుక్కున్నాం. మామూలుగా అయితే లేతగా ఉన్న వాటికి అలా అవసరం లేదులేండి, వంకాయ నీళ్ళల్లో వేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు మనం అల్లం కారంకి 2 పచ్చిమిరపకాయలు, అలాగే అల్లము, ఇవన్నీ కూరగాయలన్నీ కడుక్కుని పెట్టుకుంటాను ఫ్రెండ్స్. నేను అన్నీ కడిగేసుకుని పెట్టుకున్నాను. నా చేదస్తం కొలది 2-3 సార్లు కూడా కడుగుతూ ఉంటాను. అలా అనమాట. అల్లం తురిమేసుకుంటే ఈజీగా దంచేసుకోవచ్చు కదా. ఇలా దంచేటప్పుడు కంట్లో పడుతుంది, అందుకని నేను అలా దూరంగా ఉండి దంచుతున్నాను అనమాట. కంట్లో పడితే కళ్ళు పండుతాయి కదా, అందుకని దంచేసుకున్నాను. అట్లా కచ్చపచ్చగా దంచేసుకుని పక్కన పెట్టేసుకున్నాను. ఈలోపు నాకు ఏదైనా పడిందని చెప్పి ఒకసారి క్లీన్ చేసేసాను అనమాట, అటు ఇటును. ఇంకా అది అలవాటే లేండి, అస్తమానం క్లీన్ చేస్తూనే ఉంటాను. ఇప్పుడు ఈ స్టవ్ మీద చారును అటుపక్క, ఆ గిన్నెని మూకుడు ఇటుపక్క మార్చేసుకున్నాను అనమాట. అటు చారు మరుగుతూ ఉంటుంది, ఇటుపక్క మళ్ళీ స్టవ్ మీద బాండి పెట్టేసుకుని చూడండి చిన్న స్పూన్తో అసలు ఆయిల్ వేసామా లేదా అన్నట్టు ఉంటుందన్నమాట. అలా వేసుకుని స్టవ్ కొంచెం సిమ్లోనే పెట్టేసుకోండి, హైలో పెడితే మాడిపోతుంది. కొద్దిగా ఆవాలు, అలాగే శనగపప్పు, మినపప్పు పోపు వేసుకోండి. కొంచెం జీలకర్ర పోపు వేసేసుకుని ఒక్క ఎండుమిరపకాయ వేసుకున్నాను, తుంచకుండానే వేసేసుకున్నాను అనమాట. ఆ పోపు బాగా వేగిన తర్వాత ఇదిగోండి కరివేపాకు కొంచెం కడిగేసుకుని వేసుకోవాలన్నమాట. కడుక్కుని పక్కన పెట్టుకున్నాను, వేగిన వెంటనే వేసేద్దామని. ఇదైతే నాకు చాలా ఆశ్చర్యంగా ఉంది, ఎంత స్పీడ్గా ఉంది కదా. స్పీడ్ పెంచాను కాబట్టి ఇక తోలుబొమ్మల అట్లాగా అడిగి అటు పరిగెట్టి ఇటు పరిగెట్టి నవ్వు వస్తుంది ఫ్రెండ్స్. నిజంగాను మీరు కూడా ఎంజాయ్ చేస్తారు, తప్పకుండా స్కిప్ చేయకుండా చూడండి. మొత్తం యాజ్ ఇట్ ఈజ్గా ఎలా ఉంటే అలాగే పెట్టేశాను ఫ్రెండ్స్. ఎంతసేపు షూట్ చేశానో అదంతా పెట్టేశాను మొత్తం, కాకపోతే కొద్దిగా స్పీడ్ పెంచి పెట్టానమాట. ఇదిగోండి మనం పోపు అయితే వేగిపోయింది, కరివేపాకు కూడా వేసేసుకున్నాను అందులోని. ఇవన్నీ కూడా వంకాయ ముక్కలు కూడా మొత్తం ఇలా పిండేసుకుని వేసేసుకోవాలన్నమాట. ఈ పెద్ద వంకాయలు కూరకి బాగానే ఉంటుంది, కానీ పల్పు ఎక్కువగా ఉంటుంది, కూర బాగుంటుంది, పచ్చడికి ఇంకా చాలా బాగుంటుంది. అయితే ఇది వెంటనే ఏదైనా కూడా ఫ్రెష్గా చేసుకుంటే బాగుంటుంది ఫ్రెండ్స్. ఇది కొద్దిగా నల్ల గింజ లోపలంతా అంటే నిలవైపోయింది కదా, అందుకని కొంచెం గింజ అంతా నల్లగా అయిపోతుంది, చిన్న అక్కడక్కడ నల్లగా వచ్చింది. అయినా కానీ వేస్ట్ చేయడం ఎందుకని చెప్పి నేను కూర తీసేస్తున్నాను. కూర మాత్రం సూపర్ టేస్టీగా వచ్చింది, చాలా బాగా వచ్చింది. ఇక ఇవన్నీ వేసుకుని అల్లం కారం కూడా వేసేసుకున్నాను. అల్లం కారం వేసుకుని తర్వాత రోట్లో కొద్దిగా నీళ్ళు కూడా తొలిచేసుకుని పోసేసుకున్నాను. తర్వాత ఇప్పుడు కొద్దిగా పసుపు, ఉప్పు వేసేసుకుని ఒకసారి కలిపేసుకుని మూత పెట్టేసుకుందాము. అలా మగ్గుతూ ఉంటుంది. ఈ లోపల చారు పక్కకు తీసుకున్నాను ఫ్రెండ్స్, టేస్ట్ చూద్దాము, ఏదైనా తక్కువైతే వేసేసుకుందామని. కరెక్ట్గా సరిపోయింది అనమాట, వేసినవంతా పర్ఫెక్ట్గా సరిపోయింది. ఇదిగోండి ఇదే వంకాయ నీళ్ళు అనమాట. ఇవన్నీ గింజలు అవన్నీ దాంట్లోకి వెళ్ళిపోయినాయి, ఇంకా ఇవన్నీ పారబోసేయడమేను. ఇవన్నీ పారబోసేసుకుని చేతులు కడుక్కుని తుడుచుకుని ఇంక అస్తమానం తుడుచుకోవడం కడుక్కోవడం ఇదే పని. వంటింట్లో ఉంటే అదే కదా ఫ్రెండ్స్, మన ఆడవాళ్ళనే కాదు, వంట చేసేవాళ్ళు ప్రతి వాళ్ళకి కడుక్కోవడం, తుడుచుకోవడం, క్లీన్ చేసుకోవడం ఇంతే ఉంటుంది కదా. ఎందుకండి చారు అయితే మరిగిపోతుంది, మిరియాల చారు. అసలు వాసన అయితే భలే గుమగుమలాడిపోతుంది ఫ్రెండ్స్, చాలా బాగుంది అసలు. ఇదిగోండి మొత్తం చారంతా నేను ఒక గిన్నెలోకి వేసేసుకున్నాను. ఇంతే, చారులో కొంచెం ఆయిల్, ఆ కొద్దిగా ఆయిల్ కూరలో. ఇదిగోండి ఒకసారి కూర కలుపుకుని చూస్తున్నాను అనమాట. ఇంకో కొద్దిగా ఉడకాల్సింది ఉంది, కొంచెం వాటర్ పోసేసుకున్నాను. ఇంకా వాటర్ తోటే అంతా ఉడికించేసుకుంటాను అనమాట. ఇదిగోండి ఫైనల్గా మన కర్రీ రెడీ అయిపోతుంది, ఉడికిపోయింది. కానీ టేస్ట్ అయితే సూపర్గా ఉంది ఫ్రెండ్స్, చాలా బాగుంది. నేను అంటే వీడియో చేద్దామని అసలు అనుకోలేదు, సరే ఎటు చేస్తున్నాం కదా, ఏం చేస్తున్నాను అనేది మీకు కూడా చూపిద్దాం ఒకసారి అనే ఉద్దేశంతో అప్పటికప్పుడు సడన్గా అనుకోకుండా చేశాను. ఇంక దీన్ని ఎడిటింగ్ చేసే ఓపిక కూడా లేదు, అందుకని ఇంకా యాజ్ ఇట్ ఈజ్గా ఉన్నట్టే పెట్టేస్తున్నాను అనమాట. ఏమనుకోద్దు, మీరు కూడా ఎంజాయ్ చేయండి తోలుబొమ్మలాటను చూసి. అటు ఇటు తిరగడం బాగుంది కదా, నాకైతే నచ్చింది. కూర అయితే అన్నీ పర్ఫెక్ట్గా సరిపోయింది, టేస్ట్ చేశాను. అంటే మడి వంటలకి వాటికి టేస్ట్ చేయడానికి కుదరదు, కానీ మామూలుగా అయితే టేస్ట్ అయితే చూస్తా ఫ్రెండ్స్. మడిగా ఉన్నప్పుడు, పూజలప్పుడు, నైవేద్యాలప్పుడు కూడా టేస్ట్ చూడం కదా, ఉత్తప్పుడైతే టేస్ట్ కంపల్సరీ చేస్తాను నేను. ఇదిగోండి మన
వంకాయ అల్లం కారం కూర, అలాగే ధనియాలు మిరియాలు చారు అనమాట. అసలు రెండే సూపర్గా ఉన్నాయి. ఇవాళ జలుబు అంత దెబ్బకి పరారైపోవాలి నా జలుబు అంతాను. అట్లా అమ్మ చేస్తారనమాట. ఇలాగా జలుబుగా ఉన్నప్పుడు ఖచ్చితంగా ఇలా చేసి పెట్టేవాళ్ళనమాట. అంతేనండి. ఓకేనా? బాయ్. థ్యాంక్ యూ.